నీవు దేశ్ కాల్ పత్ర గురించి మాట్లాడుతున్నావు కదూ అని నా మిత్రుడు భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ విజయ్ మహాజన్ వ్యాఖ్యానించారు. అవును, దేశ్ నియోజకవర్గ సరిహద్దులు, కాల్ ఎన్నికల సమయం, పత్ర ఓటర్ల జాబితా మార్చడం గురించి నేను మదనపడుతున్నాను. మన ఎన్నికల వ్యవస్థలో సంభవించుచున్న 3 పెనుమార్పులను సూచిస్తున్న విషయాలివి. మహాజన్తో జరిగిన మాటామంతితో డీలిమిటేషన్, 2026 జనాభా గణన ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ టైం, ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ మధ్య పరస్పర సంబంధము, అది జాతీయ అధికార పక్షానికి సమకూర్చే శాశ్వత నిర్మాణాత్మక ప్రయోజనం గురించి నాకు మరింత మెరుగైన అవగాహన ఏర్పడ్డది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మంగళవారం లోక్సభలో, బుధవారం రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగింది. ఎన్నికల సంస్కరణ అనేది అందమైన భావన. అది గతించిన ఒక అమాయక కాలాన్ని గుర్తు చేస్తుంది. తమను అత్యున్నత చట్టసభకు తీసుకువచ్చి తద్వారా అధికారాన్ని అప్పగించిన నియమ నిబంధనలను మార్చాల్సిన ఆవశ్యకత విషయమై పార్లమెంటేరియన్లకు నచ్చజెప్పి వారిని ఒప్పించడం సాధ్యమయ్యే నిష్కపటత్వం ఉన్న రోజులవి. అయితే యమునా నదిలో నాటికి నేటికి చాలా మురికి నీరు ప్రవహించింది సుమా. ఎన్నికల వ్యవస్థలో ఆవశ్యక మార్పుల విషయమై ఫస్ట్ పాస్ ది పోస్ట్ పద్ధతి నుంచి దామాషా ప్రాతినిధ్యానికి మారే విషయమై చర్చించాం. అలాగే ఎన్నికల్లో ధనబలం, కండబలం ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకురావాల్సిన చట్టాల గురించి తర్జన భర్జనలు పడ్డాం. చివరకు ఇప్పుడు ఎన్నికల సమగ్రత, నిష్పాక్షికత కనీసంగానైనా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల గురించి తర్కిస్తున్నాం. నిజానికి ఎన్నికల సంస్కరణల గురించి కాకుండా ప్రస్తుత పాలకుల విధానాల వల్ల ఎన్నికల వ్యవస్థలో సంభవిస్తోన్న వికృతాలను నిరోధించే విషయమై పార్లమెంటు చర్చించడం యుక్తంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఎన్నికల్లో అక్రమాలు సంభవించడం అనేది భారత్కే పరిమితమైన పరిణామం కాదు. ఎన్నికల నిర్వహణ నియమాలను నిరంకుశ పాలకులు తమకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. 20వ శతాబ్ది నియంతలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే 21వ శతాబ్ది నిరంకుశ పాలకుల పరిస్థితి వేరు. తమకు ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నదని చూపాల్సిన అవసరం వీరికి ఉన్నది. కనుకనే ఎన్నికలను పూర్తిగా రద్దు చేయలేకపోతున్నారు. అలాని ఎన్నికలు నిర్వహించి తమ అధికారానికి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేరు. అందుకే 2 కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఒకటి, ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సంస్థను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రెండోది, రాజకీయ పోటీని యథాతథంగా ఉంచుతూ ఎన్నికల నియమాలు పూర్తిగా పాలకులకే అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా చేస్తున్నారు. సమకాలీన ప్రపంచంలో హంగేరీ, తుర్కియే, వెనిజువెలా, ఈక్వెడార్, బొలివియా, కెన్యా, మయన్మార్ మొదలైన దేశాల తులనాత్మక రాజకీయాల పరిశోధకులు నిగ్గుదేల్చిన దుర్వినియోగ రాజ్యాంగవాదం, నిరంకుశ చట్టబద్ధత, ఎలక్టోరల్ టిల్టింగ్ మొదలైన అప్రజాస్వామిక పాలనా రీతులకు ఉదాహరణలుగా ఉన్నాయి. గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలకులు అసమపోటీ అవకాశాలను కల్పించేందుకు చట్టబద్ధమైన పాలనా యంత్రాంగాలను ఉపయోగించుకుంటున్నారు. చట్టాల్లోనూ పాలనా సంస్థల్లోనూ క్రమంగా తీసుకొచ్చిన మార్పులు భారత్లో పార్టీ, రాజ్య వ్యవస్థ ఏకీభవనంను ఎలా సృష్టించాయో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర ఆచార్యుడు తరుణాబ్ ఖైతాన్ తన పరిశోధనా పత్రం కిల్లింగ్ ఏ కాన్స్టిట్యూషన్ విత్ ఏ 1000 కట్స్లో చూపారు. ఈ విశ్లేషణను దేశ్ కాల్ పత్రకు పొడిగిద్దాం. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత బాధ్యతల్లో ఉన్న పెద్ద మనిషి ఒకరు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తూ సహజంగానే కలవరపడి ఉంటారు. తమ పార్టీ బలహీనతలు 3ంటిని ఆయన గుర్తించుంటారు. దేశ్ తూర్పు తీరస్థ రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకించిన ప్రాంతాలు ఉన్నాయి. కాల్ ఎన్నికల సమయాలు ఏటా బీజేపీ ఆధిపత్యానికి పరీక్ష పెడుతున్నాయి. పత్ర సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న కొన్ని వర్గాలు బీజేపీకి ఓటు వేసినప్పుడు కూడా ఆ పార్టీని విశ్వసించడం లేదు. ఈ బలహీనతలను అధిగమించేందుకు ఆయనకు ఒక ఆలోచన వచ్చుంటుంది. అది నియోజకవర్గాల పునర్విభజన, ఒక దేశం ఒక ఎన్నిక, ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణల కలయిక. నియోజకవర్గాల పునర్విభజన బీజేపీకి 2 ప్రయోజనాలను సమకూరుస్తుంది. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో బీజేపీ ఓట్లు, సీట్ల పరంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా ఆ పార్టీ తలపెట్టే రాజ్యాంగ సవరణలకు ప్రతికూలతను తగ్గిస్తుంది. బీజేపీ సాపేక్షంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, పంజాబ్ సీట్లను కోల్పోతాయి. ఎక్కువ నియోజకవర్గాలు ఉండే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ బీజేపీకి కంచుకోటలవుతాయి. ఇదంతా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజనను ఇప్పటికే అసోం, జమ్మూ కాశ్మీర్లో ప్రయోగాత్మకంగా అమలుపరిచారు. దేశవ్యాప్తంగా దాన్ని అమలుపరిచినప్పుడు కనీసం డజన్కు పైగా సీట్లు బీజేపీ వైపు మొగ్గుతాయి. ఒక దేశం ఒక ఎన్నిక అనేది బీజేపీకి 2 ప్రయోజనాలను సమకూరుస్తుంది.
పార్లమెంట్, రాష్ట్ర శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అధికారంలో ఉన్న పార్టీకి పరిస్థితులు అనుకూలమవుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. బీజేపీకి అనుకూలంగా లేని వ్యక్తులకు, సామాజిక సమూహాలకు ఓటింగ్ హక్కులు నిరాకరిస్తున్న సర్ ఈ కథకు తగిన ముక్తాయింపు. బీహార్ దృష్టాంతాన్ని బట్టి దేశవ్యాప్త సర్ ఓటర్ జాబితాల నుంచి 5 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద ఓటు హక్కు తొలగింపు కార్యక్రమం అనడంలో సందేహం లేదు. ఇలా ఓటు హక్కు నిరాకరణకు గురైన వారిలో అత్యధికులు, పేదలు, మైనారిటీలు, వలస కార్మికులు అనేది గమనార్హం. ఓటరుగా నమోదు చేసుకునే బాధ్యతా భారాన్ని పూర్తిగా ఓటర్లపై మోపడం కూడా ఆ తొలగింపులకు ఒక ప్రధాన కారణమని చెప్పి తీరాలి. ఇలా తొలగింపుకు గురైన వారిలో బీజేపీ మద్దతుదారులు చాలా తక్కువ మంది కనుక సర్ ప్రక్రియతో బీజేపీకి ఇంచుమించు ఎటువంటి నష్టం ఉండదు. తన సంస్థాగత బలిమి, స్థానిక అధికారుల మద్దతుతోనూ తన విధేయ ఓటర్లను ఓటు హక్కు తొలగింపు ప్రక్రియ నుంచి బీజేపీ కాపాడుకోగలుగుతుంది. ఈ విషయంలో దేశ పాలకపక్షం తన ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే చాలా మెరుగ్గా ఉన్నది. సర్ను రూపొందించిన తీరు, దాన్ని అమలుపరుస్తున్న వైనాన్ని గమనిస్తే అత్యధిక ముస్లింల ఓటు హక్కు తొలగింపే ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ లక్ష్యమని అర్థమవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కలిసికట్టుగా భారతదేశ ప్రజాస్వామ్య రేటింగ్ను మరింతగా దిగజార్చే అవకాశం ఎంతైనా ఉన్నది. అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థైన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ ఇప్పటికే ఇండియాను ప్రజాస్వామిక తిరోగమనంకు ఒక నిదర్శనాధ్యయనంగా పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థను క్రమంగా నిరంకుశత్వం వైపు మళ్లించడమే ప్రజాస్వామ్య తిరోగతి. ఇది చట్టబద్ధమైన మార్గాల ద్వారా తరచుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల నిర్వాకాల వల్లే ఈ తిరోగతి సంభవిస్తోంది. గత 5 సంవత్సరాలుగా విశ్వసనీయ ఎన్నికలు సహా వివిధ సూచికలపై భారత్ గణనీయమైన గణాంక తగ్గుదలను నమోదు చేసిందని ఆ సంస్థ గ్లోబల్ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ నివేదిక పేర్కొంది. 2026 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఐడిఇఏ సంస్థ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనున్నదని, భారత ప్రజాస్వామ్య ప్రస్థానం, ఎన్నికల పద్ధతులు, సమ్మిళిత పాలనకు నిబద్ధత మొదలైన నిర్దిష్టాంశాలను అంతర్జాతీయ సమాజం రాబోయే సంవత్సరంలో నిశితంగా పరిశీలించనున్నది. ఈ బృహత్తర బాధ్యతను ఆ అంతర్జాతీయ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించనున్నదో తెలుసా? ఇంకెవరు? మన భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలోనే.